వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తయి ప్రస్తుతం మనం కోట్ల విజయభాస్కర్ రెడ్డిది ఇండోర్ స్టేడియంలో ఉన్నాం. ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ఈవీఎంకి సంబంధించినటువంటి మెషినరీ అంతా ఇక్కడ నుంచి సప్లై చేస్తూ ఉన్నారు. మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల్ని, దీంట్లో వివిధ విభాగాలకు సంబంధించినటువంటి ఉద్యోగుల్ని రేపు డ్యూటీలో ఉంచారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికను నిర్వహిస్తూ ఉంది. 4 ఈవీఎంలు ఉండబోతూ ఉన్నాయి రేపు. ఆ ఈవీఎంలలో మొత్తం 58 మంది అభ్యర్థులు, ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు, వీళ్ళంతా స్వచ్ఛందంగా పోటీ చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా రేపు పోటీలో పాల్గొనబోతూ ఉన్నారు. దీంట్లో మొత్తం 58 మంది అభ్యర్థులు ఉంటారు. 59 ఒకటి నోటా, సపరేట్గా నోటా ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇచ్చారు, ఇక్కడ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు ఏం పేర్లు, కానీ రేపు 59వ నెంబర్లో నోటా ఉంటుంది. ఎవరు వద్దనుకుంటే అభ్యర్థులు నోటాకు వేయచ్చు. ఒకసారి మిషనరీకి సంబంధించి మాట్లాడదాం. అధికారులు ఉన్నారు ఇక్కడ, వీళ్ళందరితో డీటెయిల్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు మేడం మీ పేరు? హేమలత అండి. ఇట్లా దీని గురించి ఏమీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఇప్పుడు ఈ ఎలక్షన్ మీ పేరు ఏం పేరు? నా పేరు మురళి అండి. మురళి గారు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. జనరల్గా అందరికి తెలిసితే ఓట్లు వేస్తున్నారు, ఒకసారి. ఈ ఎలక్షన్కి మీరు చెప్పినట్టుగానే 59 క్యాండిడేట్లు, నోటాతో కలిపి 59 క్యాండిడేట్లు ఉన్నారండి. దానికి గాను మనం 4 బ్యాలెట్ యూనిట్లు పెట్టడం జరిగింది ఈసారి. దానికి అవసరం పడుతుంది కాబట్టి 4 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయి. దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే బ్యాలెట్ యూనిట్స్ని వీవీప్యాట్కి కనెక్ట్ చేసి వీవీప్యాట్ని కంట్రోల్ యూనిట్ కనెక్ట్ చేస్తాం. వేసిన ప్రతి ఓటు కంపల్సరీ వీవీప్యాట్ స్లిప్ ప్రతి ఒక్కరికి స్లిప్ కంపల్సరీ వస్తుందండి. ఇప్పుడు మనం చూసిన అరేంజ్మెంట్ ఏదైతే ఉందో ఇదంతా ఒక కంపార్ట్మెంట్లో ఉంటుంది. ఇది కేవలం ఓటర్ మాత్రమే చూడగలడు. ఈ 4 బ్యాలెట్ యూనిట్లు అండ్ ఈ వీవీప్యాట్ని ఒక కంపార్ట్మెంట్లో క్లోజ్ అయ్యి ఉంటుంది కాబట్టి తన ఓటరు ఎవరికైతే ఏ అభ్యర్థికి ఓటు వేశాడో ఆ ఓటుని తను వీవీప్యాట్లో క్లియర్గా సింబల్గా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఈ నెంబరో లేకపోతే ఈ నెంబరో ఏదో ఒక నెంబర్ ప్రెస్ చేశాను, ఓటేసాను, కంపల్సరీ దీంట్లో రిఫ్లెక్ట్ కనిపిస్తుంది. మీరు ఇప్పుడు దాన్ని చూపిస్తాను. ఒకసారి ఇక్కడ మనము బ్యాలెట్ ఇష్యూ చేస్తారండి. ఇది ఓపీఓ, మన పోలింగ్ ఎవరైతే చేయడానికి వెళ్తున్నారో వాళ్ళు ఇష్యూ చేస్తే మాత్రమే ఇవి బటన్స్ పనిచేస్తాయి. సో ఇక్కడ చూడండి, మేము బ్యాలెట్ అని ఇక్కడ ప్రెస్ చేసాము. ప్రెస్ చేసిన తర్వాత అక్కడ రెడ్ లైట్ వస్తుంది. మీరు చూడండి ఇక్కడ గ్రీన్ లైట్, ఇది అంటే ఈ బ్యాలెట్ రెడీ ఉంది. సో నేను మొదటి క్యాండిడేట్కి వేస్తున్నాను అనుకోండి, మీరు ప్రెస్ చేయండి. వెంటనే అక్కడ చూడండి, ఇది మీకు దాదాపుగా 7 సెకండ్ల వరకు డిస్ప్లేలో ఉంటుంది. ఓటరు తను వేసిన అభ్యర్థి సింబల్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని తను చెక్ చేసుకోవడానికి ఈ టైం కనిపిస్తుంది. ఒకవేళ పొరపాటున అంటే 1 జస్ట్ ఇట్లా 1 కాకుండా మళ్ళీ నెక్స్ట్ సెకండ్ వస్తే సెకండ్ పని చేయదండి. ఒకసారి ఒక నంబర్ ప్రెస్ చేసిన తర్వాత తను ఎన్ని బటన్స్ ప్రెస్ చేసినా కానీ అది కుదరదు, అది ప్రెస్ అవ్వదు. ముందే ఆలోచించుకోవాలి ఎవరైనా. ఒకవేళ ఇట్లా అనకు మళ్ళీ వెంటనే జస్ట్ మిస్టేక్ అయినా కూడా అంతే. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక ఓటు వేశారు కదా, 2, 3 ఎన్ని ట్రై చేసినా కానీ మళ్ళీ ఓటు అనేది అందులో పడదు. అంటిల్ అండ్ అన్లెస్ మళ్ళీ అధికారి బ్యాలెట్ అనే బటన్ ఇక్కడ ప్రెస్ చేసేంత వరకు రెండో ఓటు అక్కడ పడదు. ఎగ్జాంపుల్ నేను నోటా ట్రై చేస్తాను. ఎగ్జాంపుల్ రేపు 59 వచ్చేసి నోటా కాబట్టి మీరు ఓకే అంటే ఒకసారి నోటా ట్రై చేస్తాను. ఇప్పుడు ఆ నోటా అక్కడ సింబల్ లేదండి. ఇప్పుడు సింబల్ లేదు. అండ్ కనెక్షన్స్లో కూడా మీకు ఏంటంటే ఈ వీవీప్యాట్లో ప్రస్తుతము 16 సింబల్స్ మాత్రమే లోడ్ అయి ఉన్నాయి. వాళ్ళకి పోలింగ్ పార్టీస్కి ఇచ్చింది అంటే అభ్యర్థుల సంఖ్య బట్టి 59 ఏదైతే ఉన్నాయో 59 సింబల్స్ లోడ్ అయ్యాయి కాబట్టి 59 నోటా మీకు కనిపిస్తుంది. ఒకవేళ ఇదే నోటా అనుకుందాం, 16th నోటా అనుకుంటాం. మీరు ఒకసారి ఓకే అంటే నేను నోటా ప్రెస్ చేస్తాను. బ్యాలెట్ ఇష్యూ చేయడం జరిగింది, మీకు గ్రీన్ లైట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు అది లాస్ట్ ఒకవేళ నోటా అయ్యి ఉంటే మీరు ప్రెస్ చేయండి. ఓకే. ఇప్పుడు ఇంతమంది అభ్యర్థులు ఉంటే ఒకవేళ మనకి ఏ అభ్యర్థి, ఏ పార్టీకి సంబంధించి ఏ ఇండిపెండెంటు ఎవరు ఇష్టం లేదు అంటే నోటా కూడా ప్రెస్ చేసుకునే అవకాశం. ఎందుకంటే నోటా కూడా అభ్యర్థి, వీళ్ళందరినీ తిరస్కరిస్తున్నట్టే ఓటరు. అంటే నమ్మకం లేదు అనుకుంటే ఇట్లా నోటాకి ఓకే చేస్తే వీవీప్యాట్ వస్తుంది. మనం చూసాం కదా, దీంట్లో లైట్ వచ్చింది, వీవీప్యాట్ మిషన్ ఇది, దీంట్లో నమోదు అవుతుంది. సో చూసుకోవచ్చు, వెంటనే మనకు కనిపిస్తుంది వెళ్ళిపోయే లోపల. ఒకసారి 16 నెంబర్ నేను ప్రెస్ చేశాను, నోటా కింద లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇంకా ఏమేమి టెక్నికల్గా ఏమైనా ఇబ్బంది ఉంటుందా? టెక్నికల్గా మేము ఆల్రెడీ కమిషనింగ్లోనే ఏదైనా ప్రాబ్లమ్స్ని అన్ని సాల్వ్ చేసి పెట్టామండి. ప్రస్తుతానికి మాకు తెలిసి అయితే మిషన్స్ ఏవి ప్రాబ్లం రాదు. ఒకవేళ రేపు ఉదయం ఈవీఎంస్ ఏమన్నా ప్రాబ్లం వస్తే డిపెండ్స్ ఆన్ ఏ టైంలో మెషిన్ ప్రాబ్లం వచ్చింది. ఒకవేళ మాక్ పోల్ చేసే ముందు కానీ మాక్ పోల్ టైంలో మెషిన్ ఇబ్బంది జరిగిందనుకోండి, దేనివల్ల ఇబ్బంది అనేది మనకు కంట్రోల్ యూనిట్లో తెలుస్తుంది, డిస్ప్లేలో తెలుస్తుంది కాబట్టి దాన్ని మాత్రమే మారుస్తారు. కానీ మాక్ పోల్ అయిపోయిన తర్వాత ఒరిజినల్ పోల్ ఏదైతే స్టార్ట్ అవుతుందో ఆ టైంలో కనుక ఏదైనా ఇష్యూ వస్తే మొత్తం సెట్ అంటే ఈ 4 బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాడ్లు, కంట్రోల్ యూనిట్ అన్నిటినీ పక్కన పెట్టి
మళ్ళీ కొత్త సెట్ పెట్టి మాక్ పోల్ చేసి మళ్ళీ ఎలక్షన్ స్టార్ట్ చేస్తారు. ఒకటి వెబ్ కాస్టింగ్ ఉందండి, అంటే రేపు అన్ని పోలింగ్ బూతుల్లో వెబ్ కాస్టింగ్ ఉంటుంది. ఎక్కడి నుంచి మానిటరింగ్ జరుగుతుంది, ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే రియాక్షన్ ఎట్లా ఉంటుంది, ఎట్లా ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? అది మన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీస్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుందండి. ఇది ఎక్కడ జరిగినా కానీ కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి సెటప్ చేశారు. అక్కడ నుంచి ఏదున్నా కానీ రిపోర్ట్ వెబ్ కాస్టింగ్ టీం అక్కడికి రిపోర్ట్ అవుతుంది కాబట్టి అన్నీ అక్కడ డైరెక్ట్ మనకు టెలికాస్ట్ అవుతుంది. చాలాసార్లు ఎన్నికలు జరిగాయి, జనరల్ ఎలక్షన్, పార్లమెంటు, బై ఎలక్షన్స్, తర్వాత ఇంతకుముందుకు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, ప్రతి దగ్గర ఈవీఎంలే ఉపయోగపడతా ఉన్నటువంటి పరిస్థితి. ఓకే, ఇక్కడ వచ్చినటువంటి సిబ్బంది ఎవరైనా మిమ్మల్ని డౌట్ అడుగుతా ఉన్నారా? ఈవీఎంలకు సంబంధించి ఏమైనా క్లారిటీ తీసుకుంటున్నారా? ఇది మనము ఆల్రెడీ ఎలక్షన్స్ కోసమనే మనము దాదాపు 3 నుంచి 4 ట్రైనింగ్ సెషన్స్ కండక్ట్ చేసామండి. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కానీ, అదర్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కానీ, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అందరినీ అందులో పిలిపించి వాళ్ళకి చెప్పడం జరిగింది. హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ ఈరోజు ఉదయం కూడా కొంతమంది అది ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డౌట్స్ ఉంటే వాళ్ళు క్లారిఫై చేయాలన్న ఉద్దేశంతోనే స్పెషల్గా ఈరోజు ఈ కౌంటర్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఈరోజు ఉదయం కూడా దాదాపు ఒక 30 నుంచి 50 మంది జనాలు వచ్చారు. వాళ్ళు ఇక్కడ కనెక్షన్స్ ఎలా పెట్టాలో నేర్చుకున్నారు, ఎలా చేయాలి, ఏమన్నా ఇబ్బందులు వస్తే ఎలా చేయాలని మమ్మల్ని అడగడం జరిగింది. మేము వాళ్ళకి చెప్పడం జరిగింది. ఓకే, రేపు మార్నింగ్ 7 నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. అంతకంటే ముందు మాక్ పోలింగ్ ఉంటుంది అధికారులకు సంబంధించింది కాబట్టి దానికి సంబంధించినప్పుడు ఎట్లా? మాక్ పోల్ సంబంధించి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క క్యాండిడేట్ ఎవరైతే ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నారో ప్రతి ఒక్క క్యాండిడేట్ సంబంధించిన ఈ బటన్ ఏదైతే ఉందో అది పనిచేస్తుందా లేదా అనేది చెక్ చేయడం కోసం అనేది మెయిన్ ఉద్దేశం. సో 59 మనకు మినిమం మాక్ పోల్ అయితే 50 ఓట్లు వేయాలి, కానీ మనకున్న క్యాండిడేట్సే 59 కాబట్టి ప్రతి క్యాండిడేట్ది ఓటు అనేది ఆ బటన్ ఏదైతే ఉందో పనిచేస్తుందా లేదా బ్యాలెట్లో అనేది క్లియర్గా తెలుసుకోవడం కోసము ఉదయాన్నే 5:15, 5:30 ఆ టైంకి మెషిన్లను రెడీ చేసుకొని ఆల్రెడీ అధికారులకు చెప్పడం జరిగింది. మాక్ పోల్ చేయమని చెప్పాము. సో వాళ్ళు బ్యాలెట్ ఇష్యూ చేయాలి, ప్రతి ఒక్క బటన్ పనిచేస్తుంది అనేది వాళ్ళకు మన పోలింగ్ ఏజెంట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళ సమక్షంలో ఇదంతా జరుగుతుంది. అంటే ఈ 58 మంది అభ్యర్థులు ఉన్నారు, ఒకటి నోటా. సో 59 గుర్తులు యాజ్ ఇట్ ఈజ్ ఏ బటన్ నొక్కితే అదే వీవీప్యాట్లో వస్తుందని అంతమందికి చూపించాల్సిందే రేపు ఉదయం. చూపించాల్సింది వాళ్ళందరికీ చూపించిన తర్వాత ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది. మొత్తం అందరూ చూసిన తర్వాత పోలింగ్ ఏజెంట్స్ వీఆర్ సాటిస్ఫైడ్ వాళ్ళు సర్టిఫై చేస్తారు. దానికి ఒక ఫామ్ ఉంది, మాక్ పోల్ సర్టిఫికేట్ అని. అది సర్టిఫై చేసిన తర్వాత ఒరిజినల్. ఒకవేళ ప్రధాన పార్టీలకు బూత్ ఇన్ఛార్జీలు, బూత్ ఏజెంట్లు ఉన్నారు గుర్తుపట్టడానికి, వాళ్ళ పర్సన్స్ దీన్ని వెరిఫై చేసుకోవడానికి స్థానికంగా. సో ఇండిపెండెంట్లు పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, అంతమంది ఏజెంట్లు ఉండకపోవచ్చు, అన్ని పోలింగ్ బూత్లు ఉండవు. వాళ్ళ సంగతి ఎట్లా? సార్ ఇప్పుడు ప్రొసీజర్ ఈసీ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మనం ప్రతి క్యాండిడేట్కి అయితే ఓటు వేయాల్సిందే, మనం చేయాల్సిన పని మనం చేస్తున్నాం. అది ఏజెంట్లు వాళ్ళందరి మందిని అక్కడ పెట్టుకోలేము అని అంటే దానికి క్యాండిడేట్స్ చూసుకోవాలి, కానీ దానికి అధికారులుగా మేమేం చేయలేం కదండి. సో ప్రాసెస్ 7 నుంచి మీకు టైం ఈవినింగ్ 6 వరకు. 6 గంటలకు లాస్ట్ ఎక్కడైతే ఉందో, ఒకవేళ 6 గంటలకు కూడా క్యూ లైన్లో ఉన్నారని అంటే లాస్ట్ ఎవరు నిలిచినారో అతనికి సీరియల్ నెంబర్లో 1, 2, 3 అని ముందుకు రావాలి. అలా ఏంటంటే ఆ లాస్ట్ నుంచి మనం కట్టడి చేసినట్టు. లాస్ట్ పర్సన్ 6 గంటలకు లైన్లో ఎవరున్నారో వాళ్ళ నుంచి స్టార్ట్ చేస్తాం ఒకటి కాబట్టి, ఆ తర్వాత లైన్లో ఎవరైనా వచ్చి నిలిచినా కానీ అది వ్యాలిడ్ ఓటు కింద రాదు. ఆ 1, 2, 3, 4, 5, 6 అలా ఎంతమంది ఉంటే అంతమందికి స్లిప్స్ ఇస్తారు, టోకన్స్ ఇస్తారు. వాళ్ళకు మాత్రమే అర్హత ఉంటుంది ఓటు వేయడానికి. జనరల్గా సాధారణంగా ఫోటో ఐడెంటిటీ ఉంటే చాలా అంటుంటారు ప్రతిసారి. ఈసారి కూడా ఇంకేమైనా సడలింపు ఉందా? ఓటర్ ఐడి ఉండాలి ఖచ్చితంగా, ఇట్లా పాస్పోర్ట్ ఏ ఐడీలను యాక్సెప్ట్ చేస్తాం? సార్ ఏ ఐడీస్ యాక్సెప్ట్ చేస్తున్నాం అనేది మనం ఆల్రెడీ అక్కడ డిస్ప్లే ప్రతి పిఎస్ బయట డిస్ప్లే పెట్టాము. దాదాపు 10 నుంచి 12 వరకు మనకు ఉన్నాయి. మేజర్గా అయితే అందరు తీసుకొచ్చేది ఎపిక్ కార్డ్ ఒకటి తీసుకొని వస్తారు, ఆధార్ కార్డ్ తీసుకొని వస్తారు. ఊర్లలో అయితే మనకు 100 రోజుల కూలి పని ఏదైతే ఉందో అది కూడా అలౌడ్. అలా దాదాపు 12 కార్డులు ఉన్నాయి. ఆ 12 కార్డులలో ఏ ఒక్కటి వ్యాలిడ్ కార్డు ఉంది అందులో ఉన్న లిస్టు మేము యాక్సెప్ట్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ ఫోటో ఐడెంటిటీ చూసి ఓటేస్తారు. ఒక చిన్నది క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది సోషల్ మీడియాలో. ఇప్పుడు జనరల్గా మేడం ఉన్నారు, మేడంకి బుర్కా లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆ స్కార్ఫ్ లేదు. సో వాళ్ళ సంగతి ఏంటి? స్కార్ఫ్ కంపల్సరీ అధికారులు చూడాల్సిందేనా, చూడకుండా ఖాళీ ఓటర్ ఐడి కార్డు చూసి పంపించబడుతుంది? దీనికోసమనే స్పెషల్గా కొంతమంది లేడీ ఆఫీసర్స్ని బూత్ల దగ్గర రిక్రూట్ చేయడం జరిగిందండి. ఈసారి స్పెషల్గా ఇది విన్నపం మా దృష్టికి వచ్చింది కాబట్టి దానికోసమనే స్పెషల్గా ప్రతి బూత్లో ఎవరన్నా బుర్కాతోని వస్తే వాళ్ళని చెక్ చేయడం కోసమనే విమెన్ అధికారిని, పోలింగ్ స్టాఫ్లో ఉన్న అధికారి కాకుండా అడిషనల్గా
ఒక ఉమెన్ అధికారిని కూడా ఆ పిఎస్కి అలౌట్ చేయడం జరిగింది. ఒకవేళ చూపించకపోతే అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఒకవేళ వాళ్ళు మేము బుర్కా ఓపెన్ చేయము అని ఒకవేళ అట్లాంటి సిచ్యువేషన్ ఉంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఈసీ గైడ్లైన్స్ ఏమున్నాయి? సార్ అది ఫోటో ఐడెంటిటీ వెరిఫై అయిన తర్వాతనే ఓట్ అనేది చేయడం అనేది ఉన్నది రూల్స్ సార్. అప్పుడు అది కాదు, అది మేము చూపించాము అని అంటే ఓటు వేయడానికి ఎలా ఉంటుంది అనేది అలో అయితే చేయరు. ఏమీ ఇన్సిడెంట్ రాలేదు, సో చూపిస్తున్నాం. కంపల్సరీ వాళ్ళు ఫేస్ రికగ్నైజ్ కోసం చూపించాల్సింది. కంపల్సరీ చూపించాల్సింది. సో ఇది రేపు ఖచ్చితంగా బురకా ఉన్న వాళ్ళు ఫోటో ఐడెంటిటీతో పాటు వాళ్ళ ఫేస్ పోల్చుకోవడానికి ఖచ్చితంగా వాళ్ళ ఫేస్ చూపించాల్సిందే, అప్పుడే ఓటు వేసేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం రేపు 4 ఈవీఎంలు ఉన్నాయి. మొత్తం 58 మంది అభ్యర్థులు, 58లో 59 నోటా. ప్రతి ఏ బటన్ ప్రెస్ చేసినా ఖచ్చితంగా వీవీప్యాట్ వస్తుంది. వీవీప్యాట్కి సంబంధించిన ఒక స్లిప్ వస్తుంది. ఆ స్లిప్లో మీరు ఏ పార్టీకి, ఏ గుర్తుకి, ఏ అభ్యర్థికి ఓటు వేశారనేటువంటిది చాలా క్లారిటీగా కనిపిస్తుంది అందులో. సో కాబట్టి ఎలాంటి డౌట్ అవసరం లేదు ఈ రకంగా. కాబట్టి చూస్తూ ఉన్నాం కోట్ల విజయభాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి స్టేడియంలో ఏర్పాట్లు చేసిరు. ఇక్కడే కౌంటింగ్ కూడా ఇక్కడే ఏర్పాటయ్యే అవకాశం ఉంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన కాస్త ఉత్కంఠ ఉంది ఈ అంశానికి సంబంధించి. సో మొత్తం రేపు 144 సెక్షన్ ఉండనుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పూర్తి స్థాయిలో ఎక్కడ అసాంఘిక చర్యలు పాల్గొనడం. దాదాపు 200 మందికి పైగా రౌడీ షీటర్లని ఇప్పటికే బైండ్ ఓవర్ చేశారు. వారందరినీ కూడా ఎప్పటికప్పుడు వారిపైన నిఘా ఉంటుంది. ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు ఎలాంటి సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఇండిపెండెంట్ అభ్యర్థా మీరు? మీరంతా ఇండిపెండెంట్సా? సో ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఉన్నారు. అంటే వీళ్ళు వివిధ రీజన్స్తో ఇక్కడ వీళ్ళంతా అప్లై చేసినటువంటి పరిస్థితి. వీళ్ళంతా పోటీలో ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. మీరు కూడా పోటీ చేస్తారా? మేం పేరు? నా పేరు సిల్వర్ శ్రీకాంత్. చెప్పండి. ఇక్కడ ఐడి కార్డుల కోసం 60 దగ్గరికి వచ్చి కూర్చున్నాం. నిన్న ఇస్తాను నాకు కర్నల్ సార్ చెప్పారు, ఈరోజు 4 గంటలకు ఇస్తా అంటే వచ్చి. ఏం ఐడి కార్డు? ఏజెంట్ ఐడి కార్డ్స్. మీకు మొత్తం బూత్ వారిగా అందరూ అట్లా కాదండి, ఎలక్షన్ ఐడి కార్డు ఉంటుంది ఒకటి పర్సనల్గా. ఐడి కార్డు ఇవ్వమని ఏజెంట్ దానికోసం వచ్చాము. నిన్న ఇస్తున్నారు, ఈరోజు 4 గంటలకు రమ్మంటే వచ్చి ఇక్కడ ఉన్నాము. సార్ అయినా వెయిట్ చేపిస్తున్నాం కాబట్టి ఇక్కడ అందరం. మీరు పోటీ చేస్తున్నారు. ఓకే, ఎట్లా ఉంది ఏర్పాట్లు? సాటిస్ఫై? బాగున్నాయి, ఏర్పాట్లు అయితే బాగున్నాయి. ఆఫీసర్లు అంటే కొంచెం మాకు వచ్చిన కంచి కొంచెం ఇబ్బందిగానే పెడుతున్నారు, కానీ ఇప్పుడైతే ప్రస్తుతం అయితే బాగుంది. ఏమి ఇబ్బంది పెడుతుంది? ఇక ఏదున్నా మాకు ఇచ్చే సౌకర్యాలు కావచ్చు, లేకపోతే ఏదన్నా మా వ్యక్తిగత ఎలాంటి సౌకర్యాలు అంటే మాకున్న వాటర్ కానీ, లేకపోతే మేము ఇక్కడ కూర్చున్నప్పుడు మాకు ఇచ్చేటువంటి ప్రియారిటీ కానీ కొంచెం తగ్గింది. ప్రయారిటీ అంటే ఎట్లాంటి ప్రయారిటీ? మీరు వాటరు ప్రయారిటీ అంటారు. ఎట్లాంటి ప్రయారిటీ అంటే వాట్ యు నీడ్? క్యాండిడేట్కి ఇచ్చే విలువ ఇక్కడ లేదు. అంటే ఎట్లాంటి విలువ? అంటే మీరు ఏం అడిగారు? విలువ కావాలా మీకు? ఏమైనా అడిగారు? కాదు, రెస్పెక్టింగ్ ఉంటుంది. ఇప్పుడు ఆఫీసర్స్ వస్తే మీ సార్ నమస్తే అంటాం. నమస్తే అవసరం లేదు మాకు. వచ్చి కనీసం క్యాండిడేట్లు వచ్చినట్టు కూడా అవసరం. ఓన్లీ ఒక కామన్ మ్యాన్ లెక్క తీసి పడేస్తారు మొత్తం మమ్మల్ని. అధికారులు అయినంతే కామన్గా ఏమైనా అడిగినాం అనుకో ఏం లేదు పో, చిరాకు పడ్డట్టే ఉంటారు ఇక్కడ. మీరు ఏం అడిగారు? మేము ఏజెంట్ ఫామ్స్ అడిగినాము, వేరే అన్న అడిగిన కదా సార్ ఇక్కడ ఫుడ్ ఎక్కడ ఉంటుందని అడిగినాము. ప్రతి ఒక్కటి ఇప్పుడు క్యాండిడేట్ కావాల్సింది మొత్తం అడుకోవాల్సి వస్తుంది. ఇక్కడ వాళ్ళు ఏదో మనకేమి ఇస్తలేరు, మేమే అడుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది ఇక్కడ. ప్రతిదీ ఇప్పుడు క్యాండిడేట్కి విలువ కాదు అసలు ఏది లేదు ఇక్కడ. ఓన్లీ ఉన్న క్యాండిడేట్ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 క్యాండిడేట్లు తప్ప మిగతా ఎలక్షన్ కమిషన్లో అందరు సమానంగా ఉండాలి. ఇక్కడ మిమ్మల్ని క్యాండిడేట్గా ఉన్నప్పుడు మీరు అడిగిన సమాచారం వాళ్ళు ఇవ్వట్లేదు. వాళ్ళు అస్సలు ఇవ్వట్లేదు. ఇది ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళు అడిగినటువంటి సమాచారం ఇవ్వట్లేదు ఆ అధికారులు అనేటువంటిది మెన్షన్ చేస్తూ ఉన్నారు. మిగతా పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్ప మిగతా వాళ్ళకి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అంటున్నారు. సో మొత్తానికైతే ఏర్పాట్లు ఉన్నాయి. అందరికీ అధికారులు అంతా కూడా వచ్చినటువంటి వారికి ఓటర్స్ అందరూ కూడా వీవీప్యాట్లు సప్లై చేస్తూ ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు వచ్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరేం పేరు? నా పేరు రాధాబాయ్ అండి. రాధాబాయ్. నేను బేగంపేట నుంచి వచ్చాను. ఓకే, చెప్పండి. ఎవ్రీ టైం ఎలక్షన్స్ డ్యూటీ పడుతుందా మీకు? ఎవ్రీ టైం అండి. నా 5 ఎలక్షన్స్, మెయిన్ ఎలక్షన్స్ 5 చేశాను. 5 ఎలక్షన్స్. ఓకే, అంటే మీకు ఎలాంటి డౌట్స్ లేవు? అట్లాంటి ఏం లేవండి. బాగా ఎక్స్పీరియన్స్ అయిపోయింది చేసి. ఓకే, అంటే మీరు ఈ 5 ఎలక్షన్స్ అంటారు. 5 ఎలక్షన్స్లో ఏమైనా కొన్ని సిచ్యువేషన్స్ ఏమైనా టిపికల్ ఉండేనా? ఓటర్స్ నుంచి, అధికారుల నుంచి, రాజకీయ పార్టీల నుంచి ఇట్లా డిఫరెంట్ ఏమైనా సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేసిరా ఈ 5 ఎలక్షన్లో? ఏమైనా టిపికల్గా అంటే ఓటర్స్ దగ్గర నుంచి ఫేస్ చేస్తామండి ఒకసారి. అంటే మేము బ్యాలెట్ అంటే స్లిప్స్ ఇస్తాము టైం అయిపోతే,
అక్కడ మళ్ళీ వెనక్కి కూడా వచ్చేసి గొడవ పెట్టడము, మాకు లేట్ అయిపోవడము. అంటే ఓట్లో లేనా వాళ్ళు, ఓట్లు ఉన్న వాళ్ళేనా, లేకపోతే దొంగ ఓట్లు వేద్దామని వచ్చిన వాళ్ళ? ఓట్లు ఉన్నోళ్ళే సార్. వేసి మళ్ళీ అలాంటివి ఇంకా అవన్నీ ఏంటో వస్తుంది కానీ అలాంటిదైతే నాకు ఎదురైంది ఒకటి. అంటే ఓటర్స్ మా పైన అరిచేయడం ఒకటి. కొంచెం ఇంకెవరైనా డిఫరెంట్గా అనిపించిందా మీకు? తాగి రావడము, అల్లరి చేయడము లోపల, లేకుంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేసారా మీరు కానీ మీ కొలీగ్స్ కానీ? మా కొలీగ్స్లో ఒక ఆమె, నేను కూడా మా అమ్మతో వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళారంట ఎవరు వేపియడానికి. సో ఆమె చేయబెట్టకుండా ఆయనే చేయబెట్టడం గమనించారు, వద్దని చెప్పేసి అంటే వినలేదట. ఇంకోటి ప్రధానంగా ఒకటి మేడం, బురకాకు సంబంధించినటువంటిది, అధికారులకు సంబంధించి బురకా వేసుకొని వచ్చినట్టు వారికి ఏం చెప్తారు మీరు? ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫోటో ఐడెంటిటీ కార్డు ఉన్న వాళ్ళకే యాక్సెప్ట్ అవుతుంది, అది ఎన్నికల రూల్స్. వాళ్ళు ఒకవేళ ఫేస్ చూపించను అన్న వాళ్ళ సంగతి ఎట్లా మీరు పోలీసులో దృష్టిస్తారా? ఎట్లా అప్పుడు ఏం జరుగుతుంది జనరల్, ఎట్లాంటి సిచ్యువేషన్ ఫేస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలైట్గా అడుగుతాం సార్, నేను లేడీనే కదా, ఒకసారి తీమా నువ్వేనా కదా నన్ను చూసుకొనివ్వు అనేసి. ఆ తర్వాత కూడా మేము వినము చేయమంటే మా పిఓకే చెప్తాము, పిఓ సెక్యూరిటీకి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ప్రధాన పార్టీలు, ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెస్ నుంచి కూడా గతంలో విమర్శలు వచ్చాయి కొన్ని ఎన్నికల్లో. బురకా వేసుకొని వస్తున్నారు, లోపల వేరే వాళ్ళు ఉంటారు, ఓటర్ ఐడి కార్డు వేరే వాళ్ళు ఉంటుంది, వేసేస్తారు, ఓటేసి వెళ్ళిపోతారు, దొంగ ఓటు అని చెప్పి. రీసెంట్గా కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కామెంట్ చేశారు. కేంద్ర మంత్రి 40,000 బురకాలు తెప్పించారు, వేరే వాళ్ళకి వేరే బురకాలు వేయించేసి జెంట్స్ కూడా బురకాలు వేయించి ఓటు వేపిస్తారు అనేటువంటిది. సో ఇట్లాంటి సిచ్యువేషన్. కానీ సార్ మేమైతే చేసినంత వరకు చాలా సిన్సియర్గా చేస్తామండి. ఇలాంటిది నాకు ఎదురవలేదు, కానీ ఎదురవకూడదని కూడా కోరుకుంటున్నాను. అంటే ఖచ్చితంగా ఒకవేళ ఉంటే మీరు తీపిస్తారు? ఖచ్చితంగా తెప్పిస్తాను, ఎందుకంటే నా డ్యూటీ అది. నేను గవర్నమెంట్ యాజ్ అ సర్వెంట్ నా డ్యూటీ నేను చేస్తున్నాను. నా పరిధిలో ఉన్నదే నేను చేస్తాను, నా పరిధిలో కానిది నేను ఎందుకు చేస్తాను? నా పరిధిలో ఆమె మొహం చూపించాలి, చూపించామా అని రిక్వెస్ట్గా అడుగుతాను. ఇంకా ఏమైనా గొడవలు అయితే నా పై అధికారి పిఓకి చెప్తాను, పిఓ సెక్టోరల్కి చెప్తారు, రూట్కి చెప్తారు. నేను ఎంతలో పరిధిలో పనిచేయాలో అంత పరిధిలో అయితే పనిచేస్తాను సార్. 5 ఎలక్షన్లు చేశారు రాధాబాయి గారు. మీరు ఏ ఎంప్లాయ్ అండి? ఏం చేస్తారు? నేను టీచర్ అండి, గవర్నమెంట్ టీచరు. 5 ప్రధాన ఎలక్షన్స్ ఇప్పటివరకు కవర్ చేశారు. కొన్ని చిన్న సంఘటనలు ఉన్నాయి, కొలీగ్స్కి ఉన్నాయి, వాళ్ళకు ఉన్నాయి అంటారు. ఇంకొక మేడం ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? నేను బేగంపేట అండి. మీరు టీచరా? నేను కూడా గవర్నమెంట్ స్కూల్ టీచర్ని. మీరు కూడా చాలా ఎలక్షన్స్? ఇప్పటివరకు నేను 6 చేశానండి. అంటే 6 ముఖ్యమంత్రులు చూశారు. ఆబ్వియస్లీ చూశాను. ఎట్లా అనిపిస్తుంది జనరల్గా ఎలక్షన్ అనగానే రాజకీయ పార్టీలో చాలా టెన్షన్ ఉంటుంది. ఓటర్స్ అందరూ కూడా మార్నింగ్ కొంతమంది వచ్చి తొందరగా ఓటేసి వెళ్ళిపోదాం అనుకుంటారు, వాళ్ళ సిచ్యువేషన్. సో మీరు ఎట్లా ఫేస్ చేస్తారు? ఎందుకంటే మీరు ఎన్ని గంటలకు రెడీ అవుతారు, చివరికి వరకు మీరే ఉండి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మేము మా కోల్ స్టార్ట్ చేసి 5కి స్టార్ట్ చేసేస్తాము. ఆల్మోస్ట్ 6కి స్టార్ట్ అయిపోద్ది. కొంతమంది ఏం చేస్తారు, హరిబరిగా మార్నింగ్ వచ్చి వేసి వెళ్ళిపోతారు. వాళ్ళు మళ్ళీ వచ్చి రిపీట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. చూస్తారా? అట్లా ఉన్నాను గుర్తుపట్టారా మీరు? ఎట్లా గుర్తుపట్టాను. అవి కొంచెం క్రిటికల్ సిచ్యువేషన్స్ కూడా మేము ఎదుర్కొన్నాం అక్కడ. ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నాం అంటే మళ్ళీ ఫస్ట్ వచ్చిన క్యాండిడేట్ మళ్ళీ మధ్యాహ్నం అంటే టైం అయిపోతుంటుంది కదా, 10-11కి వచ్చి మళ్ళీ అది రఫ్ చేసుకొని మళ్ళీ ఇట్లా ఇంకో అది జనరల్గా మేము కూడా ఓటేసినాం, అది పోదు కదా వారం 10 నెలలు. వాళ్ళ దగ్గర ఏం టెక్నిక్ మనకు తెలీదు, వస్తారు ఇలా రఫ్ చేసేసుకుంటారు, మళ్ళీ వచ్చి వేసిపోతుంటారు. ఆల్రెడీ గుర్తుపట్టి పోలీసులు కూడా హ్యాండిల్ చేయని కేసులు కూడా ఉన్నాయి. అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా చాలా జరిగింది. వచ్చినా కూడా హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్. మేము వేయలేదు అంటారు వాళ్ళు. ఆల్రెడీ మేము వేసి వ్యక్తిని గుర్తుపడతాం కదా, అలాంటి చాలా అంటే అట్లాంటి వాళ్ళు ఎట్లా వచ్చారు? అంటే జనరల్గా గుర్తుపట్టే ఓపెన్గానే వస్తున్నారా? సమ్ స్కార్ఫ్, క్యాప్, లేకుంటే బుర్కా ఇట్లా వస్తున్నారా? మామూలుగా బుర్కా వేసుకొని వస్తారు. లేడీస్ అయితే డబుల్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మగవాళ్ళు మార్నింగ్ వచ్చేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ కూడా వచ్చి చాలా మామూలుగా వస్తారు వాళ్ళు. అప్పుడు రాలేదు అంటారు వాళ్ళు, నువ్వు వచ్చావంటే కూడా వాళ్ళు వాదిస్తూ ఉంటారు. ఇంకా అట్లాంటి వాళ్ళని మేము ఎన్నిసార్లు చెప్పినా, మా ఆఫీసర్లకు చెప్పినా వాళ్ళు ఏం వినరు. ఏజెంట్లు కూడా వాళ్ళకి చాలా సపోర్టింగ్ ఉంటారు అక్కడ. అది. మీ పేరు మేడం? ప్రేమలత అండ్ రాధాబాయి. దాదాపు ఈ ఒక 5 ఎలక్షన్లు చూశారు రాధాబాయి. ప్రేమలత 6 ఎలక్షన్ల వరకు చూసినటువంటి పరిస్థితి. దాదాపు 6 ముఖ్యమంత్రులను చూశారు, ప్రభుత్వ టీచర్లు, ఇంకా చాలామంది ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు. చాలామంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. మాట్లాడచ్చు. మీరు ఉద్యోగాలు డ్యూటీగా ఆన్ డ్యూటీ. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ హైదరాబాదే, మాది హైదరాబాద్. ఎన్ని ఎలక్షన్స్ చేశారు? 6 ఎలక్షన్స్ చేశాను. 6 మీరు కూడా 6 ముఖ్యమంత్రులని అట్లాంటి ప్రధాన అంటే ముఖ్యమంత్రులనే కాదు ప్రభుత్వాలు అనుకోవచ్చు. ప్రభుత్వాలు. థ్యాంక్ యూ. 6 ప్రభుత్వాలు చూసి. మీ పేరు ఏం పేరు సార్? ఐఎమ్ రమణారావు సార్. రమణారావు గారు ఏం చెప్తారు? ఎలక్షన్స్ గత జనరల్ జరిగేటువంటి ఎలక్షన్స్, ఇప్పుడు బై ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్కి బై ఎలక్షన్స్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. బై ఎలక్షన్లో ఎట్లా ఉంటుంది అంటే చాలా పోటీ ఎక్కువ ఉంటుంది, చాలా ఫోకస్ ఎక్కువ ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఒకే ఉప ఎన్నిక అది, జూబ్లీహిల్స్. సో కొంచెం ఫోకస్ ఎక్కువ ఉంటుంది, కొంచెం టెన్షన్ కూడా ఉంటుంది వాతావరణం. ఎట్లా ఉంటుంది? మీరు ఏం అబ్జర్వ్ చేసారు జనరల్ ఎలక్షన్స్కి బై ఎలక్షన్స్? అంటే మేము అబ్జర్వ్ చేసేది ఇక్కడనే సార్.
బయట అబ్జర్వేషన్ నేను మాట్లాడలేను కానీ ఇక్కడ మాత్రం arrangement- పోలింగ్ వరకే అంటున్నాను. అరేంజ్మెంటు, పోలింగ్ బూత్లోకి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి ఓటర్లు ఇవన్నీ ఎట్లా ఉంటుంది? అట్లా ఉంటుంది అంటే కొంచెం రిలాక్స్గా ఉంటారు మూడు. హుజరాబాద్ చేసిరా మీరు? లేదు లేదు, ఓన్లీ హైదరాబాద్. అందుకే అంటున్నా బై ఎలక్షన్స్ కాబట్టి. బై ఎలక్షన్ ఇదే ఫస్ట్ బై ఎలక్షన్ నేను చేసి. ఫస్ట్ బై ఎలక్షన్ ఓకే. యా కానీ ఇంకా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా మీకు ఇన్ని ఎలక్షన్లలో? ఏమైనా గుడ్ ఎక్స్పీరియన్స్, బ్యాడ్ ఎక్స్పీరియన్స్, కొంచెం డిఫరెంట్ సిచ్యువేషన్? లేదు, డిఫరెంట్ అంటే ఎలక్షన్కి ఇంప్రూవ్మెంట్ అవుతుంది సార్. మా పనిలో ఈజీ అవుతుంది మాకు వర్క్. అంటే మీరు ఈవీఎంలో రాకముందు నుంచి కూడా మీరు ఎలక్షన్ చేసాం 99 ఎలక్షన్స్ పేపర్ బ్యాలెట్ పేపర్తో చేసాం. తర్వాత ఈవీఎం వచ్చింది, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వీవీప్యాట్ వచ్చింది. వీవీప్యాట్ వచ్చిన తర్వాత కూడా చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎట్లా ఉంది? బ్యాలెట్ పేపర్ బాగుందా? ఈవీఎం బాగుంది? ఈవీఎమే బాగుంది సార్, ఈవీఎమే బాగుంది. అంటే ఒక్కొక్కసారి రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తూ ఉంటాయి కదా, ఈవీఎంలో ట్యాంపరింగ్ అవుతున్నాయని. నిజమాట్లా అవకాశం ఉంటుంది? ఏం ఉండదు సార్, ఎందుకంటే మేము ఆల్రెడీ మొత్తం వాళ్ళకి సిఆర్సీ చేసి క్లియర్గా 0 ఉన్నాయి బ్యాలెట్ యూనిట్లో, ఏమీ లేవు కంట్రోల్ యూనిట్లో చూపించిన తర్వాత ఎలక్షన్ స్టార్ట్ చేస్తాం కదా, మాకు పోల్ అయిన తర్వాత. కనుక అవకాశం ఏమి ఉండదు. మీ పేరు? వెంకటరమణ. వెంకటరమణ గారు, కొంచెం ముందుకు రండి. ఎట్లా నిజంగా సార్ అన్నట్టు చాలా ఇప్పటికీ ఓడిపోయిన పార్టీ ఏమో ఈవీఎంలో ట్యాంపరింగ్, గెలిచిన పార్టీ ఏమో సైలెంట్. మళ్ళీ వాళ్ళే గతంలో ఆరోపణలు చేసిన వాళ్ళు మళ్ళీ గెలిచినాకో ఈవీఎంల గురించి మాట్లాడారు. ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీని తీసుకుంటే దేశమంతా పార్లమెంట్ ఓడిపోతుంది రాహుల్ గాంధీ పార్టీ. అంటే గెలిపోవడం గురించి కాదు, ఇష్యూ చెప్తున్నా. రాహుల్ గాంధీ ఓడిపోయినప్పుడల్లా ఈవీఎం బ్లేమ్ చేస్తూ ఉంటారు. మరి తెలంగాణలో, కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనేమో సైలెన్స్. సో ఇట్లా జనరల్ నిజంగా డౌట్ ఉంది దీని గురించి. ఏం చెప్తారు? నిజంగా ఏమన్నా అనుమానం ఉంటుందా మీకు కూడా కలిగింది ఎప్పుడన్నా? మాకైతే అనుమానం లేదు సార్, ఎందుకంటే చాలా క్లియర్గా మేము చేస్తున్నాం, మరి ఆ పనిలో మేము ఉన్నాం కాబట్టి మేము దాన్ని అసలు సో ఫ్రాడ్ అయ్యేటువంటి ఛాన్స్ మేము అవకాశం లేదని అంటాము, దాని డౌట్ ఏం లేదు. ఇదన్నీ కూడా ఆరోపణలు మీరు అన్నట్టు ఓడిపోయిన వాళ్ళు చేసే ఆరోపణలు అంతే. ఎందుకంటే మాకు క్లియర్గా ఏంటంటే సిఆర్సీ చేసిన తర్వాత వీవీప్యాట్లో కనిపిస్తుంటుంది ఎవరికి పడుతుంది అనేది, ఇట్స్ క్లియర్. కాబట్టి ఎటువంటి ఆరోపణలు అయితే లేదు, మేము దాన్ని యాక్సెప్ట్ చేయము. రైట్. చాలామంది ఉన్నారు, ఇంతమందితో మాట్లాడించలేము. చాలామంది రండి, చాలామంది ఉన్నారు. దాదాపు వేల సంఖ్యలో ఉన్నటువంటి పరిస్థితి. రేపు ఎలక్షన్ ఓటింగ్కి సంబంధించి, తర్వాత కౌంటింగ్కి సంబంధించి సో చాలామంది వేల మంది సిబ్బంది, ఈసీ ఎన్నికల కమిషన్ వీళ్ళందరినీ పురమాయించినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఏర్పాట్లు, రేపు కౌంటింగ్ కూడా ఇదే విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ జరగనుంది. భారీగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. మీరు ఉద్యోగ? అవును. ఏం చేస్తారు మీరు? నేను గవర్నమెంట్ టీచర్. నా పేరు శ్రీవారి దామోదర్. ఓకే. నేను తెలుగు స్కూల్ అసిస్టెంట్, గవర్నమెంట్ హై స్కూల్ కోట్లాలి. ఎన్నో ఎలక్షన్? నేను 2004 నుంచి పాల్గొంటున్నా. 2004 నుంచి. ఏం చెప్పాలనుకో? ఎలక్షన్ల ప్రక్రియ అనేది ఒక గొప్ప, ఎందుకంటే ఓకే, జనరల్ ఎలక్షన్స్ వేరు, బై ఎలక్షన్స్ వేరు. బై ఎలక్షన్ అంతే స్టేట్ మొత్తం దీని మీదే ఫోకస్, అభ్యర్థులంతా రాష్ట్ర వ్యాప్తంగా నోటెడ్, జనాలు కూడా జస్ట్ క్యూరియాసిటీ అయ్యో ఎవరు గెలుస్తారో అనేటువంటి ఫోకస్. జనరల్ ఎలక్షన్లు ఏమో 119 నియోజకవర్గాలు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు పెద్ద ఫోకస్ ఉండదు, ఏ పార్టీకి గెలుస్తుంది అనేటువంటిది ఫోకస్ ఉంటుంది. ఇక్కడ పార్టీతో పాటు అభ్యర్థి ఎవరు అనేటువంటిది ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఎట్లా అనిపిస్తుంది మీకు? ప్రతి ఎలక్షన్లో అయినప్పటికీ కూడా ప్రభుత్వాన్ని గమనిస్తారు ప్రజలు, మరియు అభ్యర్థిని కూడా గమనిస్తారు. ఓకే, అంటే టెక్నికల్ మీరు లోపలికి వెళ్ళకుండా, మీరు ఉద్యోగి కాబట్టి నేను మీతో అవన్నీ మాట్లాడించాను. టెక్నికల్గా ఏం చెప్తారు? మొదట మీ మాక్ పోలింగ్ నుంచి కంప్లీట్ అయ్యేంత వరకు ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది, ఏం ఫేస్ చేస్తారు? ఎలక్షన్ల ప్రక్రియ అనేది యాక్చువల్గా వాస్తవానికి ఏదంటే ఒక నియమబద్ధమైనటువంటి ప్రక్రియ ఇది. దీన్ని ఎలక్షన్ కమిషన్ విధి విధానాలు ఏదైతే ఉన్నదో ఆ ప్రిస్క్రైబ్డ్ విధి విధానాల ప్రకారమే ఎలక్షన్ ప్రక్రియ నిర్వహించవలసి ఉంటుంది. అందులో మాక్ పోల్ దగ్గర నుంచి మొదలు పెడుతుందంటే పోల్ ఎండింగ్ వరకు కూడా వాళ్ళైతే మనకి విధి విధానాలు ఏదైతే ప్రకటించారో వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కు మినహాయించుకొని లోపలనే దానికి లోబడి మేము మా విధులను నిర్వర్తిస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇది మేము ప్రభుత్వ ఉద్యోగులము, ఇది కార్యక్రమం కూడా ప్రభుత్వ కార్యక్రమము. రెండోది ప్రజలకు ఎలాంటి అవాంతరాలు జరగకుండా, ఇప్పుడు ఓటేసేటువంటి వ్యక్తులకు ఇబ్బంది కలగకూడదు, ఎట్ ద సేమ్ టైం దాన్ని ఉల్లంఘించరాదు, నియమ ఉల్లంఘన జరగరాదు. రెండింటిని లోబడి సమన్వయం చేసుకుంటూ ఈ ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేస్తాం ఖచ్చితంగా. ఇది ఆ ఉద్యోగులంతా రెడీగా ఉన్నారు, బస్సెస్ ఉన్నాయి బయట, ఈవీఎంలు ఇచ్చారు, దీనికి సంబంధించినటువంటి మిషనరీ అంతా సిద్ధంగా ఉంది. వాళ్ళు మార్నింగ్ 5:30 నుంచే ఈ ఎలక్షన్కి సంబంధించిన ప్రాసెస్లో నిమగ్నమై ఉంటారు. 5:30 నుంచి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఏజెంట్లు ఎవరు ఉన్నారో వాళ్ళందరి సమక్షంలోనే ఈ మాక్ పోలింగ్ జరుగుతుంది.
ఏ బటన్ ప్రెస్ చేస్తారో, ఏ పార్టీ గుర్తు ప్రెస్ చేస్తారో కరెక్ట్ వీవీప్యాట్లో అదే వచ్చేలాగా వారు అందరి ముందు చూపిస్తారు. తర్వాత నోటా కూడా ఉంటుంది, నోటా కూడా చూపిస్తారు. మొత్తం 58 మంది అభ్యర్థులు రేపు పోటీలో ఉంటున్నారు. వాటితో పాటు నోటా 58ని రిజెక్ట్ చేయాలనుకుంటే జనాలు నోటాకు కూడా ఓటేయచ్చు. లేదు మీకు నచ్చిన అభ్యర్థి ఉంటే నచ్చిన అభ్యర్థికి ఓటేసుకునేటువంటి అవకాశం ఉంది. కాస్త ఈసారి క్యూరియాసిటీ ఎక్కువ ఉంది తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో. ఎందుకు అంటే 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన ప్రజలు జూబ్లీహిల్స్లో నివసిస్తూ ఉన్నారు కాబట్టి కాస్త క్యూరియాసిటీ ఉంది. జూబ్లీహిల్స్లో ప్రజలు ఎవరి వైపు నిలబడనున్నారు అనేటువంటిది ఇక ప్రజలను మభ్యపెట్టేటువంటి కార్యక్రమం కూడా ఉంది. ఒకవైపు గిఫ్టులు, ఓటుకు 2500 కాంగ్రెస్ ఇస్తుంది, 1000 బీఆర్ఎస్ ఇస్తుంది అనేటువంటి ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఓటర్లను ప్రలోభపెట్టేటువంటి కార్యక్రమాలు జనరల్గా జరుగుతున్నాయి. కాంగ్రెస్ 2500 ఇస్తుంది, బీఆర్ఎస్ 1000 రూపాయలు ఇస్తుంది అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి, వీడియోలు వస్తున్నాయి. ఒకరిపై ఒకరు కంప్లైంట్ చేసుకుంటున్నారు. ఈసీ దృష్టికి తీసుకుపోతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ప్రజలు మాత్రం ఎవరి వైపు ఉంటారనేటువంటిది 14న తెలిసే అవకాశం ఉంది. 11న ఈవీఎంలను నిక్షిప్తం అవుతాయి. ఇదే ప్రాంతంలో కౌంటింగ్ ఉంటుంది, ఎన్నికల కౌంటింగ్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి యూసుఫ్గూడకు సంబంధించినటువంటి స్టేడియంలో. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు మల్కేడ్కర్, RTV హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.